ఈ వంశీ సంస్థతో వంశీ పుట్టుకునే మేనమామలుగా మాతో ఉంటూ అంటే ఒక వ్యక్తి జీవితంలో 40 సంవత్సరాల పైగా ఉంటే స్నేహం ఉంటుంది చాలా గొప్ప విషయం. సోమబాబు గారు తారని జ్యోతి ప్రకాశం చేసినటువంటి ఏకైక సంస్థ వంశీ. ఒక్క వంశీ సంస్థ తప్పితే ఆయన ఏ సంస్థకి ఎప్పుడు జ్యోతి ప్రకాశం చేయగా మనం వినలేదు, చేయలేదు కూడా. అలాంటి సోమబాబు గారు కార్యక్రమాలు చేయటం మాకు ఎంతో అవసరం. వంశీ బర్త్లీ అవార్డ్స్లో మొట్టమొదటి ఉత్తమ నటుడుగా మల్లెపూడి చిత్రానికి ఉత్తమ నటుడుగా స్వీకరించింది కూడా సోమబాబు గారు. ఇవాళ ఎన్నో విశేషాలతో కూడుకున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జ్ఞానపేట వార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారిని వేదికకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు వేదికకు వచ్చే లోపల మనకు కొన్ని విషయాలు మా సంస్థ గురించి మీకు తెలియజేస్తాం. వంశీ సంస్థ ప్రముఖ రచయిత్రి డాక్టర్ తెన్నేటి లత రాసినటువంటి మోహన్ వంశీ నవలకు ఆధారంగా తీసుకున్న సంస్థ. సాహితీవేత్తలకు మాత్రమే మోహన్ వంశీ నవలు తెలుసు. అయితే ప్రముఖ నటి యమున గారు వాళ్ళ అబ్బాయి పేరు వంశీ అని పెట్టుకున్నారు. వాళ్ళ అబ్బాయి పేరు వంశీ పెట్టుకున్న తర్వాత వంశీ చాలా పాపులర్ అయింది ఆ పేరు. అంటే అప్పటికే చాలా పాపులర్గా ఉన్న నేను పేరు మేము తీసుకొని ఈ సంస్థకి నామకరణం చేశాం. ఆ రోజుల్లో యమున గారు, బాలమురళీ కృష్ణ గారు, డాక్టర్ తెన్నేటి లత గారు పార్లమెంట్ ప్రెసిడెంట్స్ అయితే చీఫ్ అడ్వైజర్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారి పైకి ఆహ్వానిస్తున్నారు. నారాయణ రెడ్డి గారు అంటే 43వ సంవత్సరం, 43 సంవత్సరాలుగా ఈ సంస్థ కొన్ని వేల ప్రోగ్రాములు చేసింది, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది, కొన్ని వేల సత్కారాలు చేసింది. సత్కారాలకి ఫిల్మ్ అవార్డ్స్కి పెట్టింది పేరు వంశీ. వంశీ తర్వాతనే ఎన్నో సంస్థలు వచ్చినాయి. వంశీ ఒక మార్గదర్శకమైంది. వంశీ ఒక సాంస్కృతిక సాహిత్య సేవా కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఒక మార్గం చూపించింది. ఒక సన్మాన సంస్థగా ప్రారంభించిన వంశీ సంస్థ ఎంతో మందికి అన్నాడు దేవరపల్లి కృష్ణదాస్ గారి దగ్గర నుంచి, నాగయ్య గారి దగ్గర నుంచి, నిన్న మన నటినట్ల వరకు ఎంతో మందికి సత్కారం. ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు డాక్టరేట్ సందర్భంగా ఒకే నటుతో సత్కరించారు. ఎన్నో విశేషాలను వంశీ సంస్థ. ఆ సంస్థ మామూలుగా గాలికి ఎగిరిపోకుండా ఇవాళ 50 మంది ఉద్యోగాలు ఇస్తుంది. వికలాంగుల సేవలో, ఆధ్యాత్మిక సేవలో, శారీరక మానసిక వికలాంగులకే కాకుండా వృద్ధులకి సేవ చేస్తున్న మహాసంస్థ వంశీ సంస్థ. సోమబాబు గారు, నారాయణ రెడ్డి గారు ఆ రోజున సెప్టెంబర్ 14, 1978లో నిలబడి రవీంద్రభారతిలో ఈ సంస్థని నేను ప్రారంభించిన సంస్థని వారు ఆశీర్వదించకపోతే ఎవరు జరిగారు. వెనక ఫోటోతో సోమబాబు గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఆయన వెనక ఒక సన్నటి ముక్కు కనిపిస్తే ఆ ముక్కే లేదు. అంటే ఆ రోజుల్లో ఫోటో మనకి ఇంత అడ్వాన్స్గా ఉండేవి కాదు, ఇంత ఇదిగా ఉండేవి కాదు. మనకు మంచి ఫోటో కావాలని ఆ రోజుల్లో వాళ్ళు చూసుకోవడానికి ఫోటో కూడా మాకు లేదు. సోమబాబు గారు జ్యోతి ప్రజలు చేసినాక ప్రకాశం చేసి ప్రారంభించిన సంస్థ వంశీ సంస్థ. ఈ రోజున సోమబాబు గారి యొక్క జయంతి జరుపుకుంటున్నాం. ఇవాళ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా చేసినటువంటి డాక్టర్ నందమూరి లక్ష్మీభారతి గారిని వేదిక ఆహ్వానిస్తున్నారు.